వార్త బీఆర్ఎస్ కు ఒకేసారి 6 కీలక నేతలు రాజీనామా అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ ఫోన్ కు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికి కూడా తెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనగా జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఆదివారం గాంధీ భవన్ లో ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి సమక్షంలో హస్తం తీర్థముచ్చుకున్నారు. శ్రీలత శోభన్ రెడ్డితో పాటు మరో 6 కార్పొరేటర్లు కాంగ్రెస్ కండువ కప్పి మున్షి పార్టీలోకి ఆహ్వానించారు. శనివారం బీఆర్ఎస్ జిహెచ్ఎంసీ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు గుడ్ బై చెప్పారు. ఇదివరకే ఆమె సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విషయం తెలిసిందే. పార్టీ విధానాలతో తమకు నష్టం వాటిల్లని కేసీఆర్ కు రాసిన లేఖలో శ్రీలత పేర్కొన్నారు. 25 ఏళ్లుగా బీఆర్ఎస్ లోనే ఉన్నామని, ఉద్యమంలో పోరాటం చేశామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో తమకు ప్రాధాన్యత దక్కలేదని వాపోయారు. పార్టీ కార్యకర్తలు బతకడం కష్టమని, కష్టకాలంలో వెంట ఉన్నప్పటికీ కార్యకర్తలు ప్రాధాన్యత లేకపోవడం వల్ల చాలా బాధాకరమన్నారు. తెలంగాణలో మొత్తానికి మరో కీలక నేతలు అనగా శ్రీలత శోభన్ రెడ్డితో పాటు మరో 6 కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. లోక్సభ ఎన్నికలున్న తరుణంలో బీఆర్ఎస్ కు వరుస షాకులు అయితే తగులుతున్నాయి. ఇప్పటికే కీలక నేతలంతా కాంగ్రెస్ వైపు అయితే చూస్తున్నారు. ఆల్రెడీ గెలిచిన ఎమ్మెల్యేలు, గెలిచిన కీలక నేతలతో పాటు టికెట్ వస్తుందని ఆశించినాక దీంతో పాటు బీఆర్ఎస్ తో ఎటువంటి సంబంధాలు చాలా తక్కువగా పెట్టుకొని కాంగ్రెస్ లో ఉంటే పదవులు కావచ్చు, కీలక పోస్టులు వచ్చే అవకాశాలు ఉన్న వారంతా ఆశావాహులంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారంటూ రాజకీయ నిపుణులు అయితే అంటున్నారు. చూడాలి మరి కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫాలో అయిన స్ట్రాటజీ ఫాలో అవుతుంది. అసెంబ్లీలో సంబంధించి బలాన్ని పుంజుకున్నట్టే ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించి ఎంపీ ఎన్నికల్లో బలాన్ని పుంజుకునే ప్రయత్నం చేస్తుంది. చూడాలి ఓటర్ దేవుళ్ళు ఎవరి వైపు ఎన్ని స్థానాలు ఏ పార్టీకి అందిస్తారనేది ఇక అత్యంత త్వరలోనే తేలబోతుంది. వెయిట్ చేయాల్సిందే మనం.